ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రకృతి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కొండల్లో ఉన్నాయి ఒకసారి చూద్దారి. ఇప్పుడు మారేడుమిల్లి దగ్గర అమృతధార, తూర్పుగోదావరిలోని దివిలి జలపాతం, చిత్తూరులోని కైగలు వాటర్ ఫాల్స్, పలమనేరులోని, అలాగే ఎత్తిపోతలు మాచర్ల దగ్గర ఎత్తిపోతలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. అలాగే తిరుపతి దగ్గర కైలాస కోన, అరకు దగ్గర కటిక వాటర్ ఫాల్స్, మదనపల్లిలోని కొయ్యబయలు వాటర్ ఫాల్స్, నాగలాపురం వాటర్ ఫాల్స్ తిరుపతికి 78 కిలోమీటర్లు ఉన్నది. అలాగే రంపచోడవరం 4 కిలోమీటర్లు ఉన్న రంప వాటర్ ఫాల్స్, అదే రజలగడ్డ వాటర్ ఫాల్స్, దాడా వాటర్ ఫాల్స్, దైమాడ వాటర్ ఫాల్స్, తలకోన వాటర్ ఫాల్స్, కోన ఎడింకి అనంతపురం జిల్లాలో గుత్తి దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్, దారిపల్లి జలపాతం, చీకుదార రాజబొమ్మ ఈస్ట్ గోదావరి దగ్గర ఉన్నది. అలాగే కెల్లంపూడి మండలం కాకినాడ దగ్గర ఉన్న రాజుపాలెం వాటర్ ఫాల్స్, ఈ దేవరాపల్లిలో ఉన్న సరియా జలపాతం, వెస్ట్ గోదావరి కోయిలగూడెంలో ఉన్న ముంజులూరు జలపాతం, అలాగే మహారాష్ట్రలో వాటర్ ఈ నెక్స్ట్ మారేడుమిల్లి దగ్గర ఉన్నాయి తరాబు వాటర్ ఫాల్స్, ఫ్లోటింగ్ వాటర్ ఫాల్స్ కాకినాడ దగ్గర ఉన్నాయి. చిత్రకూట వాటర్ ఫాల్స్, తోనకొండ వాటర్ ఫాల్స్ పెద్దబయలు దగ్గర ఉన్నది. పెద్దిపాలెం వాటర్ ఫాల్స్ కాకినాడ దగ్గర ఉన్నది. కర్నూలు వాటర్ ఫాల్స్, పాలకొండ వాటర్ ఫాల్స్, ఆత్మకూరు గుమ్మితం వాటర్ ఫాల్స్, పుతిగుంట వాటర్ ఫాల్స్ ఎర్రవరం దగ్గర తూర్పుగోదావరి జిల్లాలోని, అలాగే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ లంబసింగి దగ్గరలో ఉన్నాయి. కోట వాటర్ ఫాల్స్ రాజమండ్రిలోని, ఈ లోతా వాటర్ ఫాల్స్ పార్వతీపురం కోరాపూర్ దగ్గర, దారకొండ జలపాతం అల్లూరు సీతారాం జిల్లాలో ఉంది. తునుగుల జలపాతం అల్లూరు సీతారామ జిల్లాలోని, ఎరకంపాలెం వాటర్ ఫాల్స్ తూర్పుగోదావరి జిల్లాలోని, పింజరకొండ జలపాతం అడ్డతీగల సమీపంలోని, మహాగంగ జలపాతం కొయ్యూరు మండలం విశాఖ జిల్లాలోని. ఈ జలపాతాలకు అన్నిటికీ స్థలాలు ఉన్నాయి, కానీ ఆ జలపాతాల దగ్గరికి వెళ్ళడానికి దారులు లేవు. అట్లన్నిటిని డెవలప్ చేయడం, దాన్ని ప్రకృతి రమణీయంగా డెవలప్ చేస్తూ వాటి ద్వారా మనం పర్యాటక ప్రాంతాల కింద అభివృద్ధి చేయాలన్నమాట. ఈ నాగలకొండ లొద్ది జలపాతం తూర్పు ఈస్ట్ గోదావరిలో ఉంది. దామరమట్టం జలపాతం నర్సీపట్నం దగ్గరలో ఉంది. మంగంపేట వాటర్ ఫాల్స్ అవుకు మండలం కర్నూలు దగ్గరలో ఉంది. కాసాడ జలపాతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. దాసరి జలపాతం ఇది కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉంది. కోళ్ళబయలు జలపాతం ఇది మదనపల్లి దగ్గరలో ఉంది. పాండవులంక జలపాతం ఇది కూడా అక్కడ దగ్గరలోనే ఉంది. కోడమ జలపాతం అదే సాలూరు నందగ్రామ్ దగ్గర మన్యం డిస్ట్రిక్ట్లోని. సీతంపేట మెట్టిగూడి జలపాతం పార్వతీపురంలోని. డుడుము వాటర్ ఫాల్స్ ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉంది. గుంగివాడ మల్కజ్గిరి జిల్లా ఒడిశా బార్డర్లో ఉంది. గుంగివాడ వాటర్ ఫాల్స్, పూలూరు వాటర్ ఫాల్స్ మోతుగూడెం చింతూరు దగ్గరలో ఉంది. సీలేరు నదికి ఉపనది అయిన అల్మినేరు వాగు నుంచి వస్తుంది. డొంకరాయ స్పిల్వే డ్యాము, పుప్పుల బ్రిడ్జ్, సీలేరు అంతాలు కూడా ఇక్కడ ఉంటాయి. కొత్తపల్లి జలపాతం ఈ మారేడుమిల్లి దగ్గర దీనికి ఉంటుంది. తాటిగూడ జలపాతం, ఉప్పనగిరి జలపాతం జంగారెడ్డిగూడెంలో ఉంది. పాలకొండ జలపాతం ఈ కడప జిల్లాలో ఉంది. బెండ్రకొండ కోన వాటర్ ఫాల్స్, నెమలకొండ వాటర్ ఫాల్స్ ప్రకాశం జిల్లా 10 జలపాతాలు ఉన్నాయి. వెంకటగిరి చుట్టే 10 జలపాతాలు ఉన్నాయన్నమాట. ఈ ఒక్కొక్కటి ఈ కోనపల్లి మల్లిసాగు జలపాతం అయితే 60 అడుగుల నుంచి ఎత్తు నుంచి పడుతుందన్నమాట ఇది. అలాగే గౌరీశంకర కోన జలపాతం ఇది 40 అడుగుల ఎత్తున ఉంటుంది. శ్రీ సిద్ధేశ్వర స్వామి కోన రాంపూర్ నుంచి 8 కిలోమీటర్ దూరం ఉంది. ఇది ఒక 50 అడుగుల ఎత్తు నుంచి పడుతుంది. స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి కోన పెంచులకోన జలపాతం ఇది 80 మీటర్ల ఎత్తు. గుండాల జలపాతం 60 కిలోమీటర్ల పెద్దూరు నుంచి ఉంటుంది. వేలింగాల కోన జలపాతం 42 కిలోమీటర్లు. కైలాసకోన జలపాతం పుత్తూరు జిల్లాలో ఉంది. ఇది ఉబ్బలమడుగు జలపాతం ఇది 100 అడుగుల ఎత్తు నుంచి పడుతుంది. సదాశివ కోన జలపాతం అమ్మవారి గుండాల నుంచి గుడి దగ్గర నుంచి ఉంటుంది. మోతుగూడెం వాటర్ ఫాల్స్ ఇది రాజమండ్రి దగ్గరలో ఉంటుంది. ఇలాగా రకరకాల వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట తెలుగు రాష్ట్రాల్లో. ఈ వాటర్ ఫాల్స్ అన్నింటినీ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెంది అక్కడ రిసార్ట్స్ కడుతూ అసెట్ మేనేజ్మెంట్ కాగల స్థలాల రేట్లు పెరుగుతాయి. దీన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది టూరిస్టులకి వీటిలన్నిటిలో రిసార్ట్స్ కింద ఏర్పాటు చేస్తాం. అక్కడికి వచ్చి సేద తీరుతారు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి,
మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.